నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు మధ్యప్రాచ్యంలో తీవ్ర రూపం దాల్చిన యుద్ధం అంతకంతకు పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇరాన్పై భీకర దాడులు చేయబోతున్నామన్న ట్రంప్ అవసరమైతే భూతల పోరాటానికి దిగుతామని హెచ్చరిక ఇరాన్లో అమెరికా చర్యకు యూరప్ సంపూర్ణ మద్దతు టెహ్రాన్కు అండగా నిలుస్తామని చైనా ప్రకటన నేడు సచివాలయంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై మార్గనిర్దేశం చేయనున్న రేవంత్ డిజైన్ లేకుండానే కాళేశ్వరంలో వేల కోట్ల పనులు ఏ నివేదికను పట్టించుకోలేదని హైకోర్టులో ప్రభుత్వం వాదనలు మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు సోమవారం మరింత తీవ్ర రూపుదాల్చాయి ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దళాల సైనిక చర్య ఉధృతంగా సాగుతోంది లెబనాన్ నుంచి తమపై దాడికి తెగబడిన హెజ్బొల్లా పైన ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది అటు ఇరాన్ దాని మిత్ర దేశాలు ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని చమురు శుద్ధి కేంద్రాలపై దాడికి దిగాయి ఈ దాడుల తీవ్రత పెరుగుతుండగా యుద్దం నుంచి బయటపడే స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వంటి అంశాలు సుదీర్ఘ పోరాటానికి దారితీసేలా కనిపిస్తున్నాయి ఇరాన్పై సైనిక చర్య మరికొన్ని వారాలు కొనసాగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో పరిస్థితులు అత్యంత వేగంగా మారుతున్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ లెబనాన్ గల్ఫ్ దేశాలపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ సోమవారం 250కి పైగా బాంబుల్ని ప్రయోగించి అక్కడి భద్రతా వ్యవస్థల్ని ధ్వంసం చేసినట్లు ప్రకటించింది ఇదే సమయంలో ఇరాన్కు మద్దతుగా దాడులకు దిగిన హెజ్బొల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది లెబనాన్ రాజధాని బీరూట్తో పాటు దక్షిణ తూర్పు ప్రాంతాల్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ డజన్ల కొద్దీ వైమానిక దాడులు చేసింది ఈ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 52కు చేరింది మరో 154 మంది గాయపడ్డారు హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ సీనియర్ అధికారి హుస్సేన్ మొకలెద్ను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది 70కి పైగా ఆయుధ గిడ్డంగులు క్షిపణి లాంచర్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది లెబనాన్లో భూతల దాడులు చేపట్టే అవకాశముందనే సంకేతాలిచ్చింది దాడుల భయంతో వేలాది మంది ప్రజలు దక్షిణ లెబనాన్ నుంచి రాజధాని బీరూట్కు తరలి వెళ్లారు మరోవైపు హెజ్బొల్లా గ్రూపు తమతో సంప్రదించకుండా ఇజ్రాయెల్పై దాడులు చేయడాన్ని లెబనాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది హెజ్బొల్లా సైనిక కార్యకలాపాల్ని లెబనాన్ ప్రభుత్వం నిషేధించింది సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత ప్రతీకార దాడుల్ని తీవ్రతరం చేసిన ఇరాన్ ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది గల్ఫ్లోని చమురు శుద్ధి కేంద్రాల్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణుల్ని సాధించింది ఈ క్రమంలో సౌదీలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రమైన ఆరామ్కోపై దాడి జరగ్గా తాత్కాలికంగా మూసివేశారు ఖతార్లోని చమురు శుద్ధి కేంద్రాలపైన ఇరాన్ దాడులకు యత్నించగా ఖతార్ ఎనర్జీ తన లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తిని నిలిపివేసింది ఇరాన్ నుంచి వచ్చిన 2 విమానాలు 7 క్షిపణులు 5 డ్రోన్లను కూల్చివేసినట్లు ఖతార్ రక్షణ శాఖ తెలిపింది అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇల్లు కార్యాలయంపైన దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది ఆయన ఎలా ఉన్నారో తెలియదంటూ ప్రచారం చేసింది అనంతరం బయటకొచ్చిన నెతన్యాహు ఆదివారం ఇరాన్ క్షిపణి దాడిలో 9 మంది ఇజ్రాయేలీలు మరణించిన ప్రాంతాన్ని సందర్శించారు ఇరాన్ అణు ఆయుధాలు సాధిస్తే అది మానవాళికే ముప్పని ఆయన హెచ్చరించారు ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్య ద్వారా తనను తాను రక్షించుకోవడమే కాకుండా ప్రపంచ భద్రతను కాపాడడమే లక్ష్యమని పేర్కొన్నారు ఇరాన్ అణ్వాయుధాల్ని తారు చేయకుండా అడ్డుకుని తీరుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు ఇరాన్పై దాడుల్ని మరింత తీవ్రతరం చేస్తామన్న ఆయన అవసరమైతే భూతల దాడులు చేస్తామని తెలిపారు ఇరాన్పై దాడుల విషయంలో గల్ఫ్ దేశాలు తమ వెంటే ఉన్నాయని పేర్కొన్నారు The United States military continues to carry out large-scale combat operations in Iran to eliminate the grave threats posed to America by this terrible terrorist regime. This was our last best chance to strike, what we're doing right now, and our objectives are clear. First, we're destroying Iran's missile capabilities, and you see that happening on an hourly basis, and their capacity to produce brand new ones, and pretty good ones they make. Second, we're annihilating their navy. We've knocked out already 10 ships. They're at the bottom of the sea. Third, we're ensuring that the world's #1 sponsor of terror can never obtain a nuclear weapon. And finally, we're ensuring that the Iranian regime cannot continue to arm, fund, and
direct terrorist armies outside of their borders. We continue this mission with ferocious, unyielding resolve to crush the threat. Whatever the time is, it's okay. Whatever it takes, we will always, and we have right from the beginning, we projected 4 to 5 weeks, but we have capability to go far longer than that. We'll do it. అటు ఇరాన్ పై దాడుల వివరాల్ని వెల్లడించిన అమెరికా శ్వేతసౌధం ప్రతినిధి కరోలిన్ లీవిట్ ఇరాన్ ప్రభుత్వానికి చెందిన 49 మంది అత్యున్నత స్థాయి నేతల్ని ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా మట్టుబెట్టినట్లు ప్రకటించారు. ఒమన్ గల్ఫ్ లో ఉన్న ఇరాన్ కు చెందిన 11 యుద్ధ నౌకల్ని అమెరికా దళాలు ముంచేశాయని తెలిపారు. మరోవైపు ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకు 6 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఐరోపా స్వాతంత్రాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో తమ అణ్వాయుధ యుద్ధ విమానాలను మిత్రదేశాలకు తాత్కాలికంగా పంపడానికి అనుమతిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ ప్రకటించారు. ఫ్రాన్స్ బ్యాలిస్టిక్ క్షిపణులుండే జలాంతర్గాముల స్థావరంలో మాట్లాడిన ఆయన బ్రిటన్, జర్మనీ, పోలాండ్, నెదర్లాండ్స్, బెల్జియం, గ్రీస్, స్వీడన్, డెన్మార్క్లతో దీనిపై ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. తమ వ్యూహాత్మక వాయుసేనల్ని మిత్రదేశాలు వినియోగించుకునే అవకాశం ఇస్తామని, అయితే అణ్వాయుధాల వినియోగంపై నిర్ణయాలను మాత్రం ఏ ఇతర దేశంతోనూ పంచుకునేది లేదని స్పష్టం చేశారు. తమ న్యూక్లియర్ వార్ హెడ్ల సంఖ్య పెంచుకుంటామని వెల్లడించారు. స్వీయ రక్షణకు ఐరోపా మరింతగా బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని వివరించారు. తమ ఆయుధాలను వాడటం ప్రారంభిస్తే ఎంతటి శక్తివంతమైన దేశమైనా తనను తాను రక్షించుకోలేదని మేక్రాన్ పేర్కొన్నారు. లెబనాన్లో ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. రాజధాని బీరూట్లోని హెజ్బొల్లా కమాండ్ సెంటర్ సహా ఆయుధ నిల్వ కేంద్రంపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్కు చెందిన కమాండర్ అబూ హంజాను బీరూట్లో హతమార్చామని వెల్లడించింది. అతడు ఇజ్రాయెలీ సైనికులు, పౌరుల లక్ష్యంగా అనేక ఉగ్రదాడులు చేశాడని వివరించింది. బీరూట్ దక్షిణ ప్రాంత శివారులో ఉన్న ఓ ఛానల్ స్టూడియో భవనంపై క్షిపణి పడింది. ఫలితంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. ప్రాణ, ఆస్తి నష్టంపై వివరాలు తెలియరాలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 52 మంది మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 154 మంది గాయపడ్డారని వెల్లడించింది. ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాక్రమణకు వ్యతిరేకంగా తాము దాడి చేసినట్లు హెజ్బొల్లా ఓ ప్రకటనలో పేర్కొంది. తమపై దాడులు ఆపకుంటే ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందని ఇజ్రాయెల్ను హెచ్చరించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దౌత్య మార్గాల్లో వివాదాలను పరిష్కరించుకోవాలని ఆయా దేశాలకు సూచించింది. గల్ఫ్ దేశాల్లోని 90 లక్షల మంది భారతీయుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా, సౌదీ అరేబియా యువరాజు ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్, జోర్డాను రాజు అబ్దుల్లా టూతో సోమవారం ఫోన్లో మాట్లాడారు. బహ్రెయిన్, సౌదీ అరేబియాలపై దాడులను ఖండించారు. 2 దేశాల ప్రజలకు సంఘీభావం తెలిపారు. ఇరు దేశాల్లో భారతీయుల క్షేమ సమాచారం గురించి ఆరా తీశారు. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితిలో భారతీయుల రక్షణకు తీసుకుంటున్న చర్యలకు గాను ప్రధాని మోదీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాజా పరిణామాలపై చర్చించినట్లు తెలిపిన ప్రధాని పౌరుల రక్షణ అత్యంత ముఖ్యమని చెప్పినట్లు పేర్కొన్నారు. శత్రుత్వానికి త్వరగా ముగింపు పలకాలని పునరుద్ఘాటించినట్లు మోదీ వివరించారు. మధ్యప్రాచ్యంలో యుద్దం మరింత తీవ్రమవుతున్న వేళ అమెరికాకు యూరప్ మద్దతు ప్రకటించింది. ఇరాన్లో అమెరికా చర్యకు యూరప్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని నాటో సెక్రటరీ మార్క్ రుట్టే తెలిపారు. నాటో సైతం అమెరికా చర్యకు మద్దతుగా ఉంటుందని వెల్లడించారు. మరోవైపు ఇరాన్కు చైనా మద్దతు తెలిపింది. ఇరాన్ సార్వభౌమత్వం, భద్రతను కాపాడేలా మద్దతు ఇస్తామని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ పేర్కొన్నారు. ఇరాన్ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో చైనా మద్దతు ఉంటుందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ప్రధాని నరేంద్ర మోదీ సరెండర్ అయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే ఆ దేశానికి వ్యతిరేకంగా పనిచేయడానికి మోదీ భయపడుతున్నారని రాహుల్ విమర్శించారు. వికారాబాద్లో డీసీసీ అధ్యక్షులను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్ మోదీపై సమరానికి సిద్దమని, దేశానికి ప్రధానమంత్రిని అవుతానని తెలిపారు. వికారాబాద్లో జరిగిన తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ పార్టీ సిద్ధాంతాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో తన పేరుందని బయటకు పొక్కడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మోదీ భయపడుతున్నారని రాహుల్ ఆరోపించారు. అందుకే ఆయనకు పూర్తిగా సరెండర్ అయ్యారని అన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా మోదీ పనిచేయాలని పరిస్థితిలో ఉన్నారని మండిపడ్డారు. మన దేశ డేటాను అమెరికా అధ్యక్షుడికి అప్పగిస్తున్నారని, ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా
దాని వెనుక అమెరికా ఉంటుందని రాహుల్ అన్నారు. అమెరికాతో మోదీ దగ్గరగా ఉన్నారని, చైనా దురాక్రమణకు పాల్పడిందని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల పార్టీ సీనియర్ నేతలతో నిర్వహించిన రాజకీయ వ్యవహారాల సమావేశంలో మాట్లాడిన రాహుల్ ఈగో కన్నా పార్టీ ముఖ్యమనే విధానంతో పనిచేయాలని సూచించారు. ప్రతి డీసీసీ అధ్యక్షుడు మరో 10 మంది నాయకుల్ని తయారు చేయాలన్న ఆయన పనిచేసే వారికే పదవులు వెతుక్కుంటూ వస్తాయని తెలిపారు. నాయకుడంటే అవినీతికి, నేరాలకు దూరంగా ఉండాలని రాహుల్ పిలుపునిచ్చారు. ఈ 2 విషయాలకు దూరంగా ఉంటూ జనంలో పనిచేసే వారికి మాత్రమే కాంగ్రెస్లో భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీలో మహిళలను గౌరవించి ప్రాధాన్యమివ్వాలని సూచించిన రాహుల్ డీసీసీ అధ్యక్షులు పార్టీ బలోపేతం కోసం, ప్రజల కోసం పనిచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని పదవి చేపట్టడానికి రాహుల్ గాంధీ అంగీకారం తెలిపారని, సీఎం రేవంత్ రెడ్డి పట్టుపట్టడంతో ఆయన సానుకూలంగా స్పందించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి సేవ చేయడానికి, ప్రధాని పదవి చేపట్టడానికి తప్పకుండా అంగీకరించాల్సిందేనని రేవంత్ రెడ్డి అనడంతో ఆయన అంగీకారం తెలిపారని సమాచారం. మోదీపై యుద్ధానికి సిద్ధమని కూడా రాహుల్ గాంధీ అన్నారని పార్టీ నేతలు తెలిపారు. రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనపై విపక్షాలు మండిపడ్డాయి. రాహుల్ ఏ మొహం పెట్టుకుని ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్రానికి వచ్చారని బీఆర్ఎస్ నిలదీసింది. ఏఐసీసీ ఏటీఎంకు స్వాగతమని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించగా మాటల్లో ఏ మార్పు, చేతల్లో అణచివేత, ఇదే కాంగ్రెస్ అసలు నైజమని హరీష్ రావు విమర్శించారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసుకోవడానికే పక్కా ప్లాన్తో రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ ఆరోపణలను, విమర్శలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. దేశంలో రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాహుల్ ఒక్కరే తిరుగుతున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని అధికార పార్టీ ఎద్దేవా చేసింది. ఒక్కరోజు పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. హలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ ఏటీఎం తెలంగాణకు స్వాగతం అని కేటీఆర్ ఎక్స్లో పోస్టు చేశారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లుగా 1000 కోట్లు తీసుకెళ్లేందుకు వచ్చారా అని ప్రశ్నించారు. నాడు అశోక్ నగర్ లో యువత ఓట్ల కోసం రాహుల్ గాంధీ పడిగాపులు, నేడు అదే నిరుద్యోగ యువత అరెస్టులు అని హరీష్ ఆక్షేపించారు. మాటల్లో ఏ మార్పు, చేతల్లో అణచివేత, ఇదే కాంగ్రెస్ అసలు నైజమని మాజీ మంత్రి విమర్శించారు. వికారాబాద్ వచ్చిన రాహుల్ ఒకసారి ఖమ్మం వెళ్లి అక్కడి పేదల దీనస్థితిని చూడాలని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి ఆదాయం తీసుకుంటున్న రాహుల్ గాంధీ ఒకసారి రాష్ట్రంలో పరిస్థితులు, రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి సారించాలని సూచించారు. ఇది ఎంతవరకు ఇది ప్రజాపాలన? మీరు పాలించే పాలన ప్రజాపాలన అంటారా? దీన్ని అధికారంలోకి వచ్చింది మొదలుకొని మహబూబ్నగర్ లో దివ్యాంగులు పగలగొట్టారు, రామగుండంలో పగలగొట్టారు, ఇప్పుడు ఖమ్మంలో పగలగొట్టారు, హైదరాబాద్ చుట్టూ పగలగొడుతున్నారు. రోజు బుల్డోజర్ ఇండ్లు పగలగొట్టని ప్లేస్ లేకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం పేదల కడుపు కొడుతున్నారు, పేదలను రోడ్ల మీద వేస్తున్నారు. ఏ ఆప్కు నై దిఖ్ రే క్యా రాహుల్ जी? खम्मम का एक बार जाइए, मैं सवाल कर रहा हूं आपको, आप एक बार जाके देख लीजिए तेलंगाना में क्या चल रहा है, हाइड्रा बोल के इधर क्या चल रहा है, खम्मम में क्या चल रहा है, एक बार देख लीजिए, आपको मालूम होता आपका राज इधर कैसा चल रहा है. రాహుల్ గాంధీకి నిజంగా తెలంగాణ ప్రజల సమస్యలపై అవగాహన, ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి రాగానే ముందు వాటి అమలుపై సమీక్షించేవారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హామీలు ఎలా అమలు అవుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసేవారని దుయ్యబట్టారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసుకోవడానికే పక్కా ప్లాన్తో రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతోందని ఆరోపించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్, బీజేపీ విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అంశాలపై రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారని, బీఆర్ఎస్ కు సంస్థ లేదు, గతం లేదని, ఉన్నది 5 మాత్రమేనని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలో రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ ఒక్కరే తిరుగుతున్నారని, అది బీఆర్ఎస్, బీజేపీకి నచ్చట్లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. రాష్ట్రానికి రాహుల్ గాంధీ వస్తే ఆ 2 పార్టీల నాయకులు సహించలేకపోతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. మూటలు ముళ్ళలనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వారికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆయా అధికార పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాలకు వెళ్తున్నప్పుడు మీ జాతీయ అధ్యక్షుడు ఇదే విధంగా మూటలు మల్లెలు తీసుకొని పోతున్నట్టుగా భావించాలనా అని చెప్పినమాట. ఎందుకు బీజేపీకి సంబంధించిన నాయకత్వానికి ఆలోచన వస్తలేని చెప్పినమాట. ఓవైపు రామచంద్రరావు గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ రాహుల్ గాంధీ గారికి వస్తున్న ప్రజాదరణ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి వ్యక్తిగత విమర్శలుగానే చూడాలి తప్ప, మరోవైపు ఇంట్లో కూర్చొని ట్విట్టుల ద్వారా ఓవైపు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారి అక్కసునంతా కూడా వెళ్ళగక్కుతూ వారు మానసిక ఆనందం పొందుతున్నారు.
వారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. 2 సంవత్సరాలు 3 మాసాలైనా ఇక తెలంగాణలో మేము అధికారులు చెప్పిన బాగుంటుంది మాట్లాడే విధానం తప్ప ఈ విధానం సరైనది కాదు. జిల్లా కలెక్టర్ల కీలక సదస్సు నేడు జరగనుంది. సచివాలయంలోని 7వ అంతస్తులో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కలెక్టర్ల సమావేశం జరగనుంది. కలెక్టర్లతో పాటు అదనపు కలెక్టర్లు సమావేశానికి రావాలని సీఎస్ రామకృష్ణరావు ఆదేశించారు. ఉదయం సెషన్లో జనగణనపై కలెక్టర్లకు ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత 99 రోజుల ప్రణాళికపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సదస్సుకు హాజరై కలెక్టర్లతో చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్దం చేస్తుంది. వివిధ శాఖలు ప్రణాళికలు సమర్పించగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై చర్చించారు. ఇవాళ 99 రోజుల ప్రణాళికపై కలెక్టర్లతో సీఎం చర్చించి ఖరారు చేయనున్నారు. ఉన్నతాధికారులు శాఖల వారీగా ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఏ శాఖలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని, విభాగాల మధ్య సమన్వయం ఎలా ఉండాలో ముఖ్యమంత్రి వివరించనున్నారు. రాష్ట్రంలో జనాభా లెక్కల సేకరణలో భాగంగా మొదటి విడతలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన జరగనుంది. జనగణన కోసం 89,000 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. జనగణనలో జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని సీఎస్ రామకృష్ణరావు చెప్పారు. కలెక్టర్ల సదస్సుపై నిన్న సీఎస్ రామకృష్ణరావు సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లతో పాటు అన్ని శాఖల అధికారులు పూర్తి వివరాలతో సమావేశంలో చర్చించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక సందర్భంగా జరిగిన ఘర్షణ మరో మలుపు తిరుగుతోంది. ఫిబ్రవరి 17న వాయిదాకు దారితీసిన అసలు కారణమేంటనే దానిపై ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం ఫిబ్రవరి 16న పురపాలక సంఘాల పాలకవర్గాల ఎన్నికలను నిర్వహించింది. ఆ రోజు కోరానికి సరిపడా సభ్యులు రానందున నిర్మల్ జిల్లా ఖానాపూర్, ఆస్వాబాద్ జిల్లా కాగజ్నగర్ సహా మంచిర్యాల జిల్లా కేతన్పల్లి ఎన్నికలను వాయిదా వేసింది. మరుసటి రోజు ఫిబ్రవరి 17న కాగజ్నగర్ ఎన్నిక జరిగినప్పటికీ ఖానాపూర్ ఎన్నిక కోరం లేక రెండోసారి వాయిదా పడింది. కేతన్పల్లి ఎన్నికలో మాత్రం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నిబంధనల ప్రకారమైతే కోరం సభ్యులంతా ఉదయం 11 గంటలకు హాజరవగా 11 గంటల 30 నిమిషాలకు సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయింది. ఆ వెంటనే ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అయితే దానికి భిన్నంగా ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఉన్న మంత్రి వివేక్ ను మాట్లాడించేందుకు ఎన్నికల అధికారి అనుమతించడం, మళ్లీ 11 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల వరకు విరామం ప్రకటించినట్లు ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది. దీంతో 11 గంటల 45 నిమిషాలకు బయటకు వెళ్లిన సభ్యులు తిరిగి మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాలకు లోనికి రాగా 12 గంటల 20 నిమిషాల వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ సభ్యుల మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన ఈ 16 నిమిషాల సమయాన్ని ఈసీ కీలకంగా భావిస్తోంది. కేతన్పల్లి పురపాలక ఎన్నిక సందర్భంగా పలు నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు ఈసీ భావిస్తోంది. పార్టీల వారీగా కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ స్వతంత్ర సభ్యులకు విడివిడిగా వేసిన సీట్లకు మధ్యలో బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడం, మీడియాను అనుమతించకపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటనే కోణంలో ఆరా తీస్తోంది. ఎన్నికల అధికారి నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర మంత్రికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటం, సభ్యులకు విరామం ప్రకటించినందువల్లే కాంగ్రెస్ సభ్యులు గొడవకు దిగినట్లు ఇప్పటికే బీఆర్ఎస్ రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. కోర్టును సైతం ఆశ్రయించింది. ఎన్నికల అధికారి ఉద్దేశపూర్వకంగా తప్పు చేశారా లేక అవగాహన లోపంతో చేశారా అనే దానిపై ఈసీ జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఎన్నికల గదిలో గొడవ జరిగేటప్పుడు ఎక్స్ అఫీషియో సభ్యులుగా మంత్రి వివేక్, ఆయన తనయుడు ఎంపీ వంశీకృష్ణ ఉండటం, అంతకుముందు కేతన్పల్లి ఫ్లైఓవర్ దగ్గర ఎమ్మెల్యే కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కు పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఈ పరిణామాలన్నింటిపై దృష్టి సారించిన ఈసీ త్వరలో కేతన్పల్లి, ఖానాపూర్ ఎన్నికలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. మహిళల్లో ఎండోమెట్రియోసిస్ పై అవగాహన పెంచేందుకు మహిళా దినోత్సవం రోజున ఎల్లో రిబ్బన్ రన్ ప్రారంభిస్తున్నామని ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ నిర్వాహకులు విమి బింద్రా తెలిపారు. మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పి సాధారణం కాదని, అందరికీ దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఈ రన్ నిర్వహిస్తున్నామన్నారు. మహిళా దినోత్సవం అంటే వారి సమస్యలపై చర్చించి పరిష్కారాలను వెతకాల్సిన రోజని ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ శారద పేర్కొన్నారు.
నెలసరి నొప్పిని నార్మలైజ్ చేయడం ప్రమాదకరమని, దీనిపై అవగాహన అవసరమని యాంకర్ రష్మి గౌతమ్ వెల్లడించారు. సుమారు 1500 మందికి పైగా అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రన్లో 10K, 5K, 3K విభాగాలు ఉంటాయని నిర్వాహకులు స్పష్టం చేశారు. So EFI was established with a vision of raising awareness for painful periods and a condition called as endometriosis, which is very common but people are not aware of it. Like for breast cancer, we have pink ribbon. Yellow ribbon is for endometriosis. So that's why we have named the event as Yellow Ribbon Run. And this is our 3rd edition, which is happening at T-Works on 8th of March 2026. Women, they'll gather at one place and they'll celebrate it. But what for they are celebrating? That we have to understand. ఊరికే ఏదో గిఫ్ట్లు ఇచ్చుకున్నారా, డాన్సులు చేశారా, పాటలు పెట్టుకున్నారా అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటిది కాదు. ఇది ఇంటర్నేషనల్ వేదిక ఉమెన్స్ డే అనేటువంటిది ఎందుకు నిర్ణయం చేశారు అంటే, కొన్ని సందర్భాలలో ఇయర్ లాంగ్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ని ఒక వేదిక పైన మనం డిస్కస్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకంటూ ఒక రోజు లేదా ఒక వారము, ఒక నెలనో, లేకపోతే ఏదో ఒక సందర్భమో ఏదో ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది. కానీ ఆ కాన్సెప్ట్ ని ఎంతమంది ఫాలో అవ్వగలుగుతున్నారు అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎండోమెట్రోసిస్ అనేది ఒక 10 మంది అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఖచ్చితంగా ఎఫెక్టెడ్ ఉంటుందండి. ఈ రన్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ సెలబ్రేటింగ్ ఉమెన్హుడ్ బట్ ఆల్సో రేజింగ్ అవేర్నెస్ అబౌట్ ద పెయిన్ దట్ విమెన్ హ్యావ్ టు గో త్రూ సైలెంట్లీ. నటిగా, దర్శకురాలిగా వరలక్ష్మి శరత్ కుమార్ ను చూస్తే ఎంతో గర్వంగా ఉందని సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. వరలక్ష్మి నటిస్తూ దర్శకత్వం వహించిన సరస్వతి చిత్రం ఈటీవీ విన్ ద్వారా ఈ నెల 6న థియేటర్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఓ హోటల్లో చిత్ర బృందం ముందస్తు విడుదల వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలకు రాధికా శరత్ కుమార్ తో పాటు సీనియర్ కథానాయిక సిమ్రన్, ప్రియమణి, దర్శకురాలు నందిని రెడ్డి, నిర్మాత స్వప్నాదత్ పలువురు సన్నిహితులు హాజరై వరలక్ష్మి ప్రతిభను ప్రశంసించారు. వరలక్ష్మి నటించడం శరత్ కుమార్ కు మొదట్లో ఇష్టం లేదని, తన ప్రోత్సాహంతోనే తెలుగు సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుందని రాధిక తెలిపారు. మరోవైపు వరలక్ష్మి దర్శకత్వం వహించిన తొలి చిత్రం సరస్వతి ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ విడుదల చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. నా కూతుర్ని పొద్దున్న నేనే స్కూల్లో డ్రాప్ చేశాను. ఇప్పుడు ఏమో పికప్ చేసడానికి వస్తే నా కూతురు ఇక్కడ లేదని చెప్తున్నారు. సరస్వతి, సరస్వతి పాప ఇంకా రాలేదు. లోపల ఎవరు లేరు మేడం, అందరూ వెళ్ళిపోయారు. ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఏదో పెద్ద తప్పు జరిగింది. నేను ముందే చెప్పాను, ప్రూఫ్ లేకపోతే నేను హెల్ప్ చేయలేనని. అపాయింట్మెంట్ లేకుండా నేను ఎవరిని కలవనని తెలీదా? ప్లీజ్ సార్, ఒక్కసారి కేసు వినండి. ఏ సాక్షి లేరు, ఎటువంటి ఎవిడెన్స్ లేదు. We tried our best. ప్రసాద్ ఒక్కరిని కూడా బయటికి వెళ్ళి క్రైమ్ చేసిన తర్వాత క్రిమినల్స్ క్రియేట్ చేసే ఫస్ట్ ఆలిబై. సో ఎవిడెన్స్. ఈ కేసు మొదలైనప్పటి నుంచి వీళ్ళ ప్రవర్తన ఇలాగే ఉంది. ఏంటి సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారా? ఇతను కాదు సార్. ఆ రోజు ఏం జరిగిందో కరెక్ట్ గా గుర్తు తెచ్చుకుని చెప్పు. ఆ రోజు అమ్మాయి ఇక్కడికి వచ్చింది సార్, మీరు చూసారా? ఒక ఆడదానికి పుట్టావా లేదా అడవి జంతు పుట్టావా? వీడే సార్. Be very proud. She's going to be one of the finest actors. And I'm so proud of you, Varu. She's a wonderful actor. దాని తర్వాత నేను ఒక అడ్వైస్ ఇచ్చాను. I don't know if some people will take it wrong, not for anything else. I told her, do Telugu cinema. Concentrate on Telugu. They will respect you, and if you are successful, they will celebrate you. I have done my best movies in Telugu. I have been celebrated. I'm still, people, the way they respect and look at you, not that Tamil is any less, but I felt Telugu will take it a notch up for her character.